హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయాన్నే నిద్ర లేవగానే పువ్వులను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. అందులోనూ మల్లెపూలు అయితే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. ఈరోజు మా టెర్రస్ మీద గార్డెన్ని చూపిస్తున్నానండి. మేము డైలీ పూజకు ఈ పువ్వుల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ పూజకనే కాదండి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కనకాంబరాలు, ముద్ద మందారము, రేఖ మందారము, నందివర్ధనము, ఇలా చాలా మొక్కలైతే ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నింటినీ కూడా మేము పూజకు ఉపయోగిస్తామండి. చాలా పువ్వులు పోస్తాయి ప్రతిరోజుని. ఇక్కడైతే మీరు చూడొచ్చండి, వాము మొక్క ఉంది, ఇంకా లెమన్ గ్రాస్, కరివేపాకు మొక్క, ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. డిసెంబరాలు వినే ఉంటారు కదా, వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడైతే పర్పుల్, వైలెట్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇది మిర్చి అండి, చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకా పుదీనా, ఇలా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. ఇది సన్నజాజుల మొక్క అండి. పుదీనా గురించి చెప్పాలండి, ఇక్కడైతే పుదీనా చాలా ఎక్కువ పుదీనా ఉందండి. ఇది బాన్సాయ్ అండి. ఇంకా తమలపాకు మొక్కలు ఉన్నాయి, మల్లి మొక్క అండి. ఇవి రెండు, ఒక పువ్వులో పువ్వు పోస్తుంది మల్లి పువ్వు. ఇలా ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇది చూసారా అండి, సెంటు మల్లి అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నవి బాన్సాయ్ అండి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. వైట్లో మళ్ళీ రేఖగా ఉండే ఉన్నాయి, ముద్దగా ఉండే ఉన్నాయి. అలాగే పింక్లో కూడా ముద్దగా ఉండేవి, రేఖగా ఉండేవి. వైట్, పింక్ రెండు కలిపి ఉన్నాయి. చూసారండి, ఈ మొక్కను చూస్తే మీకు తెలుస్తుంది. ఇదే ఒకే మొక్కకి వైట్ పూస్తున్నాయి, పింక్ పూస్తున్నాయండి. ఇలా చాలా రకాల బాన్సాయ్ మొక్కలు అయితే మా టెర్రస్ మీద ఉన్నాయండి. ఇదండి మా టెర్రస్ గార్డెన్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.